క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచెను. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరము గల మా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి వాక్య భాగపు సత్యాన్ని మేము గ్రహించుకొనలాగున మాకు ఆత్మీయ జ్ఞానమును దయచేయవలనని, మీ ఉద్దేశాలను సూటిగా కలిగి ఉండి మా జీవితమును మీకు ఇష్టముగా గడుపుటకు సహాయం దయచేయవలనని యేసుక్రీస్తు వారి దివ్యనామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు మరి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ సమాజ మందిరములో విశ్రాంతి దినమందు ప్రభువు కనుకొని ఆమెను పిలిచి ఆమె యొక్క రుగ్మతను స్వస్థపరిచి దేవుని కనికరము ఆమె ఎడల ప్రకటించెను. మరి ఆమె దేవుని వలన స్వస్థపరచబడి దేవుని మహిమపరచుచుండెను. దేవుని కనికరము మన అందరిపై సమృద్ధిగా నిల్చునుగాక.